హాయ్ గైస్, వెల్కమ్ టు రామేశ్వరం ట్రిప్ పార్ట్ 2. మేము దర్శనం అయిపోయినాక మళ్ళీ అక్కడ సైట్ సీయింగ్ కనిపినాము రామేశ్వరం అంతా. సో ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చి శ్రీరాముని పాదాలు అంట. అక్కడ ఒక టెంపుల్ ఉంది, ఇదే ఆ టెంపుల్. ఈ టెంపుల్లో రాముని పాదాలు అక్కడ అమర్చబడి ఉన్నాయి. సో రాముడు మొట్టమొదటిసారి ఇక్కడ అడుగు పెట్టినాడు అనేసి ఇక్కడ పాదాలు పెట్టారు. గుడి పాత గుడి, అక్కడ లోపల కెమెరా అలో లేదు కాబట్టి మేము ఓన్లీ బయట మాత్రం తీసాను వీడియో. ఇది వాతావరణం చాలా బాగుండే, దూరంగా సముద్రము, చెరువులు, చెట్లు, బాగా ప్రశాంతంగా ఉన్నింది. లోపల రాముని పాదాలు ఒకటి ఉంటాయి. రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు చూడాలనుకుంటే చూడండి, లేదంటే లేదు. ఇది ఏమీ పెద్ద గుడి అయితే కాదు, బట్ సైట్ సీయింగ్లో ప్యాకేజ్ కింద మేము ఈ గుడి చూడటం జరిగింది. అక్కడ క్యాబ్ మాట్లాడుకుంటే మొత్తం 12 ప్లేసెస్ సైట్ సీయింగ్ అనేసి చూపిస్తారు. 10 ఏదో అది చూపిస్తారు. దాంట్లో భాగంగా ఇది ఫస్ట్ శ్రీరాముడు. నెక్స్ట్ ఇది వచ్చి లక్ష్మణ్ కుండ్ అంటారు. పక్కన చెరువు ఉంది కదా, అక్కడ లక్ష్మణ స్వామి స్నానం చేసి లోపల శివలింగం ఉంది. ఆ శివలింగానికి పూజ చేశారు అనేసి చెప్తారు. ఆ శివలింగం పక్కనే లక్ష్మణ స్వామి విగ్రహం ఉంటుంది కాబట్టి దీన్ని లక్ష్మణ కుండ్ అంటారు. ఈ లోపల మంటపం బాగుంది, కానీ ఇక్కడ కూడా కెమెరా లోపలికి కలవలేదు. ఇదే లక్ష్మణ కుండ్. నెక్స్ట్ దారిలో ఎక్కడో ఈ నటరాజ స్వామి గుడి ఉండింది. దీనికి ఎదురుగానే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ హనుమాన్ టెంపుల్లోనే ఈ ఫ్లోటింగ్ రాక్స్ ఉంటాయి. అంటే రామసేతు నిర్మాణానికి ఉపయోగించినటువంటి రాళ్ళు ఆ హనుమంతుని గుడిలో ఉన్నాయి. కాకపోతే మనకు అక్కడ కెమెరా అలో లేదు కాబట్టి అక్కడ ఏం తీయలేదు. ఇది రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసినారు అనుకుంటే, గుడి కట్టారు అనుకుంటా. అక్కడ కెమెరా అన్నీ అలౌడ్ ఉంది. బట్ ఈ నటరాజ స్వామి గుడి చాలా బాగుంది. కానీ దీనికి ఎదురుగానే ఉంటుంది హనుమాన్ టెంపుల్ అని. అక్కడ అసలు కెమెరానే అలో లేదు. హనుమంతుని పంచముఖ ఫేసు చాలా బాగుంది, చాలా పెద్ద విగ్రహం అది. అందులోనే ఈ రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు దగ్గర ఒక 6-7 ఉన్నాయి. అవన్నీ నీళ్ళల్లో వేస్తే నీళ్ళ పైన తేలుతున్నాయి. అది కూడా ఏర్పాటు చేసిండారు అక్కడ. బట్ కెమెరా అలో లేదు కాబట్టి మనం ఏమి చేసేదానికి లేదు. ఈ నటరాజ స్వామి చాలా బాగుంది ఈ ఆలయం. మీకు నచ్చింది అనుకుంటా ఈ ఆలయం.
దారిలో వచ్చేటప్పుడు ఎక్కడో ఈ శివుని విగ్రహాలు బాగుంటే అక్కడ ఆగి అది తీసుకున్నాము. మీకు నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ ఇది వచ్చి రామకుండ అంటారు. ఇక్కడ రాముల విగ్రహం ఉంది. అండ్ ఈ కోనేరు వచ్చి అదే కుండ అంటాం కదా, ఆ కోనేరు ఇది. ఇక్కడ కూడా లోపలికి కెమెరా అలో లేదు. పైగా అక్కడ పూజారి కెమెరా తీసుకోవాలి, ఆయన తిడతాడు, ఫోటోలు తీస్తే మీకు పాపాలు చుట్టుకుంటాయి, మీకు తరతరాలకు ఈ పాపం అంటుకుంటాయి, ఇట్లా శాపనార్థాలు పెడతా అంటే ఎందుకు లేని కంప్లీట్ దాన్ని తీయడమే ఆపేశా. కాబట్టి ఇక్కడ కూడా కెమెరా అలో లేదు. ఓన్లీ కోనేరు వరకు, లోపల ప్రాంగణం వరకు ఉంటుంది. ప్రాంగణం కూడా తీయలే నేను, ఆయన శాపనార్థాలు పెడతా అంటే. ఇది వచ్చి శ్రీరామచంద్రమూర్తి యుద్ధం తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేసినటువంటి స్థానం అంట ఇది. సో ఇక్కడ కూడా గుడి కట్టారు. లోపల సీతారాముల విగ్రహము, లక్ష్మణస్వామి విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు విభీషణుడి విగ్రహం కూడా ఉంటుంది ఇక్కడ. ఇది చాలా బాగుంది. అక్కడ ఉంది కదా ఓపెన్ ప్లేస్, యాక్చువల్గా అదంతా సముద్రం అంట. మామూలుగా అయితే అవి గాలుల్ని బట్టి, ఆ సీజన్ బట్టి అక్కడ సముద్రపు నీళ్ళు ఉంటాయి ఎక్కువ. ఆ రూట్ కూడా చాలా బాగుంది. మధ్యలో రోడ్డు, రెండు పక్కల సముద్రం ఉంటుంది. కానీ ఏమంటే మేము వెళ్ళినప్పుడు నీళ్ళు లేవు ఇక్కడ. ఇది బే ఆఫ్ బెంగాల్ సముద్రం. ఒక్కొక్క సీజన్లో ఆడ కొన్నిసార్లు వాటర్ ఉంటుంది. వాటర్ ఉన్నప్పుడు బాగుంటుంది ఇది. నెక్స్ట్ ఇంకా స్ట్రైట్ అవే ధనుష్కోటి. ఇది మెయిన్ చూడాల్సినటువంటి ప్రదేశము. మీరు ఇటు పక్క చూస్తున్నారు కదా, అక్కడ సముద్రం ఉంటుంది, ఆ బ్లూ కలర్లో ఉండేది. అది వచ్చి ఇండియన్ ఓషన్. ఇటు పక్క బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. ఈ బే ఆఫ్ బెంగాల్ సైడ్ వాటర్ లేదు ఎక్కువ, కానీ ఆ ఇండియన్ ఓషన్ మాత్రం అలలు కానీ నీళ్ళు కానీ చాలా బాగుంది. ఈ ధనుష్కోడి దగ్గరే లాస్ట్ మనకు ఇండియా లాస్ట్ అనమాట. అది అక్కడే మనకు నేషనల్ ఎంబ్లెమ్ ఉంటుంది. ఇది లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ కూడా మనకు లోపల పైకి ఎక్కేదానికి ఛాన్స్ ఉంది. సమ్ 25-15 టికెట్ తీసుకుంటారు. ఆ టికెట్ తీసుకొని మనం పైకి వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఆ లైట్ హౌస్లో నుంచి తీసిన విజువల్స్ ఇవన్నీ చూశారు కదా. ఇది ఇండియన్ ఓషన్ ఇటుపక్క, అటు సైడ్ వచ్చి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. మొత్తం 2 సముద్రాలు ఉంటాయి. ఇది లైట్ హౌస్లో నుంచి మేము పైకి ఎక్కి పైనుంచి తీసిన వీడియోస్ ఇవన్నీ. అక్కడ ఇసుక మామూలు నీళ్ళు ఉన్నాయి కదా, అది బే ఆఫ్ బెంగాల్ సముద్రము. ఇటుపక్క వచ్చి ఇండియన్ ఓషన్. మధ్యలో రోడ్డు ఉంది, అలా అక్కడ ఉంది కదా రోడ్డు, అది రోడ్డు. సో ఆ రోడ్డుకి అటుపక్క ఇండియన్ ఓషన్, ఇటుపక్క బే ఆఫ్ బెంగాల్. నెక్స్ట్ లైట్ హౌస్ నుంచి కిందికి వచ్చిన తర్వాత ఇంకా నేరుగా మనం ఎండ్ పాయింట్కి వెళ్తున్నాం. అది ఇండియాకు ఎండ్ పాయింట్. ఇంకా సముద్రం ఉంటుంది. సముద్రం దాటినాక ఇంకా శ్రీలంక. కానీ ఆ రోడ్డు, ఆ చల్లగాలి, ఆ సముద్ర పొలాలు చాలా బాగుండే. అలలు, సముద్రం మీకు కనిపిస్తుంది అనుకుంటా. దగ్గరకు వచ్చేసాము.
ఎస్, ఇదంతా పార్కింగ్. ఇది ఇండియన్ ఓషన్. అలలు చూసారా ఎంత గట్టిగా కుడుతున్నాయో. సముద్ర ఘోష కూడా, ఈ అలల సౌండ్ కూడా చాలా బాగుంటుంది ఇండియన్ ఓషన్లో. అది క్యాప్చర్ చేయలేదు కానీ సౌండ్, బట్ ఆ సముద్ర ఘోష మాత్రం చాలా బాగుంటుంది. అలలు ఎంత గట్టిగా కొడుతున్నాయి అంటే అక్కడ దిగేదానికి ఒక్కరు కూడా ముందుకు పోలేదు. అందరు ఆ రాళ్ళపైనే నించున్నారు. ఎందుకంటే అవి చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి అలలు, ఆ సముద్రం అలలు. ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా అందరూ విజిట్ చేయాల్సిందే. అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ. వాతావరణం కానీ, ఆ సముద్రం కానీ చాలా బాగుంటుంది. మాకైతే టోటల్ రిఫ్రెష్ అయినట్టు అయిపోయింది. నేను మోస్ట్ ఆఫ్ ద టైం కెమెరా పట్టుకుంటాను కాబట్టి నేను అక్కడక్కడ అట్లా వస్తాను. మా అమ్మ మాత్రం మాట విన్నాంలే, పోవాలి అల్లల దగ్గరికి, అల్లలు వచ్చేటప్పుడు వీడియో తీ, ఫోటో తీ అని టార్చర్ పెట్టింది. కానీ కెమెరా పట్టుకున్నప్పుడు మాత్రం అల్లలు అంత స్ట్రాంగ్గా రాలేదు, తర్వాత వచ్చినాయి. ఆ రాళ్ళ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు అయితే తునికితే కనుక నేరుగా పోయి సముద్రంలో వెళ్తాం. ఇది ఎండ్ పాయింట్, దాని పక్కనే ఉంటుంది. ఇది అక్కడ మన నేషనల్ ఎంబ్లెమ్ పెట్టినారు కదా, సో ఇది ఇండియాకు ఎండ్ పాయింట్ అన్నట్టు. రౌండ్ చూశారు కదా, అది ఇండియన్ ఓషన్, ఇక్కడ నేషనల్ ఎంబ్లమ్, అండ్ ఇటు పక్క బే ఆఫ్ బెంగాల్ సముద్రం, అది మధ్యలో సెంటర్ పాయింట్ ఇది. సో బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ మధ్యలో మెర్జ్ అయ్యే పాయింట్ ఇది. ఇండియన్ ఓషన్లో ఎవరు దిగలేదు కానీ, బట్ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ దగ్గర అందరూ నీళ్ళలో దిగి ఆడుకుంటున్నారు బీచ్లో. ఇక్కడ అలలు చాలా తక్కువ ఉంటాయి, అది భూమిని బట్టి ఉంటుందో ఏమో తెలియదు కానీ అటుపక్క ఇండియన్ ఓషన్లో గట్టిగా అలలు కొడతాయి, నీళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు, అలలు చాలా నిదానంగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి, అంత ఫోర్స్గా రావు. అంతా ఇక్కడ నీళ్ళలో దిగుతారు. ఇక్కడ కూడా అనౌన్స్ చేస్తున్నారు లోపలికి వెళ్ళొద్దండి అవన్నీ, బట్ మేము కొంచెం లోపలికి వెళ్ళినాం. వీడు మా పుష్పరాజు మాట వినడం లేదు, పోవాలని లక్కపోయినాడు మమ్మల్ని అందరినీ. అందరూ అక్కడ ఉంటే మేము మాత్రం కొంచెం లోపల ఉన్నాం. అలా వాడు చూడ అలలని ఎట్లా కొడుతున్నాడు.
ఆ ఇండియన్ ఓషన్లో నుంచి వచ్చేటప్పుడు అలలు చాలా ఫోర్స్గా వస్తాయి. కరెక్ట్గా దగ్గరికి వచ్చేటప్పటికి అవి ఎందుకో ఫోర్స్ తగ్గిపోతుంది. అది మరి భూమి అయస్కాంతం బట్టో మరి ఏమో తెలియదు, కానీ ఈ బే ఆఫ్ బెంగాల్లో అలలు చాలా అంత గట్టిగా రావు, అంత ఫోర్స్గా రావు. సో అందరం ఈడే ఆడుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఎవరిని రానిలే, లోపలికి పోవద్దు, నేను నించున్న చోటికి కూడా ఎవరిదా పోవద్దు అనేసి అనౌన్స్ చేస్తున్నాను. ఇంకా ఏమంటే వీడు పుష్పరాజు వీడు సతాయిస్తున్నాడని అంత లోపలికి పోయినాము. వాడిని బలవంతంగా లాక్క రావాల్సి వచ్చింది. వాడు అప్పటికి రానని నచ్చాను. దాని నుంచి బయటికి వచ్చేసాము. వచ్చిన తర్వాత మధ్యలో ఇదేదో చిన్న గుడి ఉంది. ఇదేమంత వర్త్ కాదు చూసేకి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ధనుష్కోడి అనేది ఒకప్పుడు మేజర్ సిటీ అంట. సో 1964 ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే స్టేషన్, చర్చిలు అవన్నీ ఉన్నాయంట. అన్నీ పడబడిపోయినాయి తర్వాత సునామీ వల్ల. ఇప్పుడు అన్ని శిథిలాలు ఉంటాయి. ఇక్కడ చిన్న గుడి కూడా ఉంది. ఇక్కడ శాలిగ్రామ శివలింగం ఉంది, చాలా బాగుంది. చూడాలనుకుంటే చూడొచ్చు, లేదంటే యూ కెన్ స్కిప్ ఇట్. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేసినాము. మధ్యాహ్నం 2 వచ్చేసినాము. మళ్ళీ సాయంత్రము మళ్ళీ మేము దర్శనానికి పోయినాము రామేశ్వరం టెంపుల్కి. ముందు వీడియోలో చెప్పాను కదా ఈస్ట్ టవర్ ఎంట్రన్స్ అని. సో అక్కడి నుంచి మళ్ళీ మేము రెండోసారి దర్శనం చేసుకొని ఇంకా సాయంత్రం బీచ్లో అక్కడే కూర్చొని నైట్ 9:30 వరకు మళ్ళీ రూమ్కి వచ్చేసాం. రామేశ్వరం టెంపుల్లో ప్రతి ఒక్కరూ పాలు, నీళ్ళు, పండ్లు, అభిషేకానికి ఏమేమి కావాలో అన్నీ తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ అన్నీ ఒక బకెట్లో వేసి స్వామివారు అభిషేకం చేస్తారు. అక్కడ ఆ బకెట్లు నిండాయంటే మళ్ళీ వెంటనే అభిషేకం చేస్తూ ఉంటారు స్వామివారికి. అక్కడ ఏదో అలంకరణ చేసేసినాము ఇంకా అయిపోయింది అనేది ఉండదు. సాయంత్రం పైన అభిషేకం చేస్తారు, పొద్దున 10కి పైన అభిషేకం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పాలు, నీళ్ళు, పూజా సామాన్లు ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొని వెళ్ళండి. మేము మార్నింగ్ పోయినప్పుడు అవన్నీ తీసుకొని పోలేదు. ఒకసారి అభిషేకం అయిపోతే అలంకరణ చేస్తే మళ్ళీ చేయరు అనుకోండి. అందుకే మేము మళ్ళీ సాయంత్రం అన్నీ పాలు, నీళ్ళు, అభిషేకానికి కావాల్సిన సామాన్లు అవన్నీ తీసుకొని మళ్ళీ రెండోసారి దర్శనానికి పోయినాం. దర్శనం ఎనీవేస్ అక్కడ మన కెమెరా అలాగే ఉండదు కాబట్టి లోపల దర్శనం నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడ సముద్రం దగ్గరికే పోయినాము. ఆ బే ఆఫ్ బెంగాల్ సముద్రం. సాయంత్రం ఇది ఈవినింగ్ టైము చూసినారా, ఈవినింగ్ టైం ఒక్క పూజారి లేడు, ఒక్క పూజ జరగటం లేదు. మార్నింగ్ టైమే ఏమున్నా కానీ అక్కడ తర్పణాలు వదలడం కానీ, గోపూజ కానీ, హోమాలు కానీ అన్నీ మార్నింగ్ నుంచి తెల్లారుజామున నుంచి స్టార్ట్ అవుతాయి. వన్స్ మధ్యాహ్నం ఏంటంటే నాకు తెలిసి మొత్తం క్లోజ్ అయ్యేలా ఉంది. ఈవినింగ్ టైం అయితే నాకు ఒక్క పూజారి కూడా కనరాలేదు. అక్కడ ఏదో వస్తారు, స్నానాలు చేసుకొని దర్శనాలకు పోయేటోళ్ళే ఉన్నారు తప్ప ఆడ ఎవరు పూజ చేసేది అయితే లేదు. ఈవినింగ్ టైం ఏమున్నా మార్నింగ్. ఇంకా అక్కడే పక్కనే బీచ్ ఉంది, అక్కడంతా బెంచీలు వేస్తున్నారు ఆ సముద్రం దగ్గరే. ఇంకా నైట్ కాసేపు అట్లా టైంపాస్ చేసి మేము ఇంకా నైట్ రూమ్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు పుష్పరాజు అక్కడే ఆడుకుంటా ఉన్నాడు బీచ్లో చాలాసేపు. మాకు చల్లగా అనిపించింది ఆ రూమ్లో కూర్చునే కంటే. అక్కడ సముద్రపు గాలి చాలా చల్లగా ఉంది.
చెన్నై అంత కాదు కానీ ఇక్కడ షాప్స్, స్ట్రీట్ ఫుడ్ అంతా బీచ్ దగ్గర కొంచెం హ్యాపెనింగ్ లాగా ఉండే. వాడు బొమ్మలు కొనుక్కున్నాడంట, వాళ్ళందరికీ చూపించుకున్నాడు. బీచ్ ఆల్మోస్ట్ నైట్ 9:30 వరకు ఉంటుంది. 9:30 తర్వాత ఇంకా అంతా పోలీసులు వచ్చి అంతా క్లోజ్ చేపిస్తారంట. సో మేము ఆల్మోస్ట్ 8:39 వరకు బీచ్లోనే టైం స్పెండ్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళాము. ఆ రోజు నైట్ రామేశ్వరంలో అక్కడే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ క్యాబ్ తీసుకొని బయలుదేరినాము మదురైకి. సో ఈ మదురైకి వెళ్ళే దారిలోనే పంబం బ్రిడ్జ్ అని ఉంది. ఇక్కడ కూడా పంబం బ్రిడ్జ్ పై నుంచి విజువల్ చాలా బాగుంటుంది. సో కాసేపు అక్కడే అందరూ, అది కూడా ఒక టూరిస్ట్ స్పాట్. ఇది కూడా అందరూ అక్కడే నించొని చూసి అన్ని వెహికల్స్ వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. మేము కూడా అదే చేసాము, ఇక్కడంతా విజువల్స్ తీసుకున్నాం. అగైన్ ఇక్కడ కూడా మధ్యలో రోడ్డు ఉంటుంది, అటుపక్క ఇటుపక్క సముద్రాలు ఉంటాయి. ఇక్కడ ఎక్కువ పడవలు కనిపించినాయి మాకు. ఈ పంబం బ్రిడ్జ్ పైన నించుంటే అవన్నీ పడవలే. ఇక్కడ పడవలు చాలా ఎక్కువ ఉన్నాయి, అవన్నీ ఫిషింగ్ బోట్స్ అంట. మీకు నచ్చాయి అనుకుంటా ఈ విజువల్స్ అన్నీ. అండ్ రోడ్డు క్రాస్ చేసి యువతలకు అటుపక్క అంతా ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి కదా, రోడ్డు క్రాస్ ఇటుపక్కకు వస్తే ఇటుపక్క రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. అంటే సముద్రం పైనే రైల్వే బ్రిడ్జ్ కట్టినారు. అదిగోండి, అది రైల్వే బ్రిడ్జ్. చూడటానికి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి బయలుదేరాం. ఇదే మా క్యాబ్, రామేశ్వరం క్యాబ్స్ అని. ఇక్కడి నుంచి నేరుగా మదురైకి వెళ్ళిపోయాము.
మదురై వచ్చి ఆల్మోస్ట్ 174 కిలోమీటర్స్, రామేశ్వరం టు మదురై డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ రోడ్డు చాలా బాగుంది. మేము కార్లో ఏంటంటే జస్ట్ ఒక 3 అవర్స్ కంతా మమ్మల్ని మదురైలో పెట్టేసాం. మార్నింగ్ 7కి బయలుదేరాం, 10-15 కంతా మేము మదురైలో ఉన్నాం. అంత డబల్ రోడ్ అయిందని కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయాం. ఇదంతా పంబం బ్రిడ్జ్, చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది. ఓకే, రామేశ్వరం ట్రిప్ ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ మదురై. అదే మదురై అమ్మవారి టెంపుల్, మీనాక్షమ్మ టెంపుల్. మార్నింగ్ 10కి బయలుదేరి వచ్చేసినాము. మార్నింగ్ 10:20 అంతా మేము రూమ్లో వచ్చినాము. దెన్ వెంటనే దర్శనంకి వెళ్ళిపోయాము. అక్కడ ఎనీవేస్ కెమెరాస్ అయితే అల్లో లేదు. ఇదంతా ఏదో షాపింగ్ చేసేటప్పుడు అక్కడ తీసుకున్న వీడియోస్ ఇవన్నీ. గోపురం వరకు అలో చేస్తారు వీడియోస్ తీసుకోవడానికి కానీ, ఫొటోస్ తీసుకోవడానికి కానీ లోపలికి అయితే అలో లేదు కెమెరాస్. రెగ్యులర్ షాపింగ్ ఏదో చేసుకున్నారు వీళ్ళు, అమ్మ నాన్న. అక్కడ చిన్న చిన్న విగ్రహాలు చాలా బాగున్నాయి, భగవంతుని విగ్రహాలు. పంచముఖి ఆంజనేయ స్వామి చిన్న విగ్రహాలు అవన్నీ, అంటే మన బొటన వేలు సైజు ఉంటారు కదా, ఆ సైజు విగ్రహాలు. చాలా బాగున్నాయి ఈ విగ్రహాలు. ఫైనల్గా మా పుష్పరాజ్ షాపింగ్. ఇది మెయిన్ గోపురం, ఇది వెస్ట్ టవర్ ఎంట్రన్స్. మొత్తం 4 దిక్కుల ఎంట్రన్స్ ఉంది, మేమైతే వెస్ట్ టవర్ల నుంచి ఎంటర్ అయ్యాము. చాలా పెద్ద గోపురం, చాలా పురాతనమైన కట్టడం కూడా ఇది. మీనాక్షమ్మ టెంపుల్ చూడ్డానికి చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ఫైనల్గా నేను క్యాంటీన్లో తీసుకున్నాను నా వీడియోస్. నాకు ఇంకా బయట అంతా నేను కెమెరా హ్యాండిల్ చేయాలి కాబట్టి నాకు ఇక్కడే ఛాన్స్ దొరికింది. మేము క్యాజువల్గా అలా వాకింగ్ చేసేటప్పుడు, ఆ గోపురం అన్నీ చూసేటప్పుడు మాకు ఒక విజువల్ కంటపడింది. అదేంటంటే అక్కడున్న పక్షులు
అవన్నీ కూడా గోపురం చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. అదిగోండి మేము జస్ట్ ఊరికే ఒకసారి చూస్తాము అనేసి అంత షాపింగ్ అంతా అయిపోయినాక మళ్ళీ ఆడ నించొని ఉండేటప్పుడే మేము అట్లా తల పైకి చూడంగానే మాకు ఆ విషయాలు కనిపించినాయి. పక్షులన్నీ 3 రౌండ్లు తిరిగి అదిగోండి పక్షులు కనిపిస్తున్నాయి కదా, గోపురం చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసి వాటి గుడికి చేరుకున్నాయి. మూడు సార్లు కుడి నుంచి ఎడమకి, ఒకసారి ఎడమ నుంచి కుడికి తిరిగినాయి అవి. ఇదిగోండి ఇప్పుడు కుడి నుంచి ఎడమకు పోతున్నాయి అన్ని. మళ్ళీ లాస్ట్లో ఒకసారి ఎడమ నుంచి కుడికి ఒక ప్రదక్షిణ చేసుకొని వెళ్ళిపోయినాయి అవి. ఈవినింగ్ టైం జరిగింది ఇది. అదిగోండి మళ్ళీ ఇటుపక్క యాంటీ క్లాక్ వైజ్ చూస్తాను. ఒక రౌండ్ తిరిగేసి అదిగోండి ఎడమ నుంచి కుడికి వచ్చినాయి మళ్ళీ. అట్లా ఎందుకు తిరిగినాయో మాకు తెలియదు, కానీ ఆ అద్భుతం అమ్మవారికే తెలియాలి. అవి ఎందుకు అట్లా ప్రదక్షిణలు చేస్తున్నాయని. అయితే గోపురం చుట్టూ ప్రదక్షిణ చేసుకొని అవి 3 సార్లు వెళ్ళిపోయినాయి. ఈవినింగ్ అక్కడే మేము కాసేపు టైం స్పెండ్ చేసి మా ట్రిప్ని ఫినిష్ చేసుకొని నేరుగా కడపకు వచ్చేసాం. ఇక్కడ కూడా ఈవినింగ్ చాలా బాగుండింది. ఆ షెడ్స్ ఉన్నాయి కదా, అంతా అక్కడే కూర్చొని కాసేపు టైం పాస్ చేసుకొని వెళ్తా ఉన్నారు. అదిగోండి ఆ షెడ్స్ అంతా జనాలు కూర్చొని ఈవినింగ్ టైం పాస్ చేసుకుంటారు.